రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. వస్తువుల ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అనడం జరుగుతుంది. దీర్ఘకాలంలో వస్తువుల ధరలు నిరంతరంగా పెరుగుతూ పోతే దాన్నే ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణ సమయంలో వస్తువుల ధరలు ఎలాగైతే పెరుగుతుంటాయో అదే సమయంలో కరెన్సీ వాల్యూ కూడా బాగా తగ్గిపోతుంది. ద్రవ్యానికి ఉన్న కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఉదాహరణకు మామూలు సాధారణ పరిస్థితుల్లో మీరు ఒక 100 రూపాయలతో మీ చేతిలో ఉన్న 100 రూపాయలతో 10 కేజీలు కూరగాయలు కొన్నారనుకోండి. ద్రవ్యోల్బణ సమయంలో ధరలు పెరుగుతున్న సమయంలో అదే కూరగాయల ధర కేజీ కూరగాయలు 100 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మీరు మీ చేతిలో ఉన్న 100 రూపాయలు అంతకుముందు 10 కేజీలు కొనగలిగే శక్తి ఇప్పుడు కేవలం ద్రవ్యోల్బణ సమయంలో 1 కేజీ మాత్రమే కొనగలిగే శక్తి కుదించిపోతుంది. అదే ద్రవ్య కొనుగోలు శక్తి తగ్గడం అంటే. ఆదాయాన్ని సంపదను పేద వర్గాల నుంచి ధనిక వర్గాలకి బదిలీ చేసే ఒక బ్యాడ్ క్యారెక్టర్ ద్రవ్యోల్బణానికి ఉంది. ద్రవ్యోల్బణం సమయంలో సంపన్న వర్గాలు ఎక్కువగా లాభపడతాయి, పేద వర్గాలు ఎక్కువగా నష్టపోతాయి. పేద వర్గాల వాళ్ళు తమ చేతిలో ఉన్న కొద్దిపాటి ధనాన్ని లేదా కొద్దిపాటి ఆస్తిని ధరలు పెరిగిన కారణంగా కోల్పోవాల్సి వస్తుంది. వాళ్ళు అంతకుముందు 10 రూపాయలు పెట్టుకున్న వస్తువును 100 రూపాయలు కొనడం అంటే వాళ్ళు మరింత పేదవాళ్ళు కావడానికి ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులు అనేవి దారితీస్తాయి. ధరల పెరుగుదల అనేది స్వల్పకాలంలో ఉందనుకోండి, దాన్ని ద్రవ్యోల్బణం అనకూడదు. ఉదాహరణకి ఇప్పుడు సమ్మెలు బందులు జరిగినప్పుడు లేదా విధ్వంసాలు జరిగినప్పుడు వరదలు తుఫాను లాంటి దుర్ఘటనలు సంభవించినప్పుడు ప్రజా జీవితం స్తంభించిపోతుంది. కొద్ది రోజుల పాటు మిగతా సమాజంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఆ పర్టికులర్ ప్రాంతంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య పరిష్కారం అయిపోయినాక మళ్ళీ యథాస్థితి కొనసాగుతుంది, ధరలు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. ఇలా కేవలం ఒక ప్రాంతంలో కొద్ది సమయంలో ధరలు పెరగడాన్ని ద్రవ్యోల్బణం అనం. ధరల పెరుగుదల అనేది అన్ని ప్రాంతాల్లో జరగాలి, ప్రజా జీవితం మీద ప్రభావం చూపే స్థితిలో ఉండాలన్నమాట. అలాగే కొన్ని వస్తువులు ధరలు పెరగడాన్ని కూడా ద్రవ్యోల్బణం అనం. ఉదాహరణకి కేజీ ఉల్లిపాయల ధర 20 రూపాయలు ఉంది. అది కొన్ని పరిస్థితుల కారణంగా 100 రూపాయలకు చేరుకుంది అనుకోండి, 5 రెట్లు పెరిగింది ఉల్లిపాయల ధర. అదే సమయంలో మిగతా కూరగాయలు కానివ్వండి, మనిషి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏవి కూడా పెరగల, మామూలు పరిస్థితులైనా ఉన్నాయి. అదే ధరలు యథావిధిగా పాత ధరలే కంటిన్యూ అవుతున్నాయి. ఉల్లిపాయల ధర మాత్రం పెరిగింది. దాన్ని ద్రవ్యోల్బణం అనం. ఒక వస్తువు ధర పెరగటం కాదు, అన్ని వస్తువుల మీద దాని ధరల పెరుగుదల అనే ప్రభావం చూపాలి. ధరల పెరుగుదల పేద వర్గాలనే కాదు, అన్ని వర్గాల ప్రజలపై కూడా అంతో ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రాజకీయ పరిస్థితుల్లో మార్పుకు కూడా ధరల పెరుగుదల కారణమవుతుంది. ఉదాహరణకు 1998-99 దాదాపు 22 సంవత్సరాల క్రితం న్యూఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉండేది. సుష్మా స్వరాజ్ గారు అప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఉల్లిపాయల ధర కంట్రోల్ చేయడానికి సాధ్యం కాని విపరీత స్థాయిలో పెరిగిపోయింది. కేజీ ఉల్లిపాయలు 200 రూపాయలకు చేరుకుంది. కేజీ ఉల్లిపాయల ధర 200 రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి దాటిపోయింది. అదే సమయంలో ఢిల్లీ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చాయి. ప్రజలు ఈ ఉల్లిపాయల ధర పెరగడం వల్ల ప్రజల్లో వచ్చిన అసమ్మతి వల్ల బీజేపీ చిత్తుగా ఓడిపోయింది ఆ ఎన్నికల్లో. ఆ తర్వాత ఇప్పటిదాకా దాదాపు 22 సంవత్సరాల ఈ కాలక్రమంలో బీజేపీ ఆ రాష్ట్ర శాసనసభ జరిగిన ఏ ఎన్నికల్లో కూడా అధికారాలకు రాలేని పరిస్థితి, విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎందుకు విచిత్ర పరిస్థితి అంటున్నానంటే, ఢిల్లీ రాష్ట్రంలో 7 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆ 7 పార్లమెంటు స్థానాలకి 7 స్థానాలు బీజేపీ గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అధికారంలోకి రాలేని పరిస్థితి. అది ఆ 98-99 ఆ ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు సంభవించిన పరిణామాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టే పరిస్థితి సంభవించింది. ధరల పెరుగుదలను ప్రతి సమయంలో కూడా నెగిటివ్ కాన్సెప్ట్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ ఆర్థిక వ్యవస్థలో అయినా సరే ధరల పెరుగుదల అనేది అభివృద్ధికి దోహదం చేస్తుంది. అది అభిలషణీయమైన స్థాయిలో ధరల పెరుగుదల అనేది ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, ఆ తర్వాత పెట్టుబడులు పెరగడానికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుంది. దీనివల్ల
ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి, తద్వారా ఆర్థిక వృద్ధికి దోహదం జరుగుతుంది. అయితే ఏ స్థాయిలో ధరలు పెరిగితే, ఏ స్థాయిలో ద్రవ్యోల్బణం అంటే అది అభిలషణీయమైన స్థాయి అనేది దాని మీద కూడా ఆర్థికవేత్తలు నిర్వచనాలు ఇచ్చారు. చక్రవర్తి కమిటీ ఈ విషయంలో 4% ధరల పెరుగుదల, 4% ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక అభివృద్ధికి శుభసూచకం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రంగరాజన్ కమిటీ 5% నుంచి 7% వరకు ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది, వ్యవస్థకు మేలు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ద్రవ్యోల్బణం అనేది ఎన్ని రకాలు, ఏ ఏ స్థాయిల్లో ద్రవ్యోల్బణం అంటే దాన్ని ఏమని పిలుస్తారు, దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ద్రవ్యోల్బణం అనేది అంటే ధరల పెరుగుదల అనేది 3% లోపు ఉంటే, 1 నుంచి 3% వరకు ఉంటే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే ప్రాకే ద్రవ్యోల్బణం. అలాగే ద్రవ్యోల్బణం అనేది 4 నుంచి 5% అంటే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు, నడిచే ద్రవ్యోల్బణం. 5% తర్వాత 6 నుంచి 10% దాకా ద్రవ్యోల్బణం అంటే దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే డబల్ డిజిట్ వరకు అనమాట. 10% వరకు ఉంటే దాన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ తర్వాత 10% పైన డబల్ డిజిట్లో అది పెరుగుతూ పోతే 10% నుంచి 20%, 30%, 40% ఇలాగా పెరుగుదల అనేది డబల్ డిజిట్లో కంటిన్యూ అవుతూ పోతే దాన్ని గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు, అంటే దూకుతున్న ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అనేది 100% పైనే 3 అంకెల దశకు చేరుకుంటే, అంటే 100, 150, 200, 300, 500, 1000 స్థాయికి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రపంచంలో వివిధ దేశాల్లో. ఆ స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకుంటే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు, అతి ద్రవ్యోల్బణం. ఇలా ద్రవ్యోల్బణాన్ని వివిధ రకాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మొదట్లో చెప్పిన క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రాకే ద్రవ్యోల్బణం, వాకింగ్ ఇన్ఫ్లేషన్, ఈ 2 ద్రవ్యోల్బణం 3% పెరుగుదల, తర్వాత 5% పెరుగుదల, ఈ 2 స్థాయిల్లో ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మేలు చేసేదని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ 10% పైనే ద్రవ్యోల్బణం కొన్ని సందర్భాల్లో తక్కువ నష్టాన్ని, మరికొన్ని సందర్భాల్లో విపరీతమైన నష్టాన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసే ఒక అనుభవాలు కూడా ప్రపంచ చరిత్రలో ఉన్నాయి. ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది ఆర్థిక వ్యవస్థపై ఎంత చెడు ప్రభావాన్ని చూపుతుందంటే దాన్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ప్రభుత్వాలు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితికి ధరల పెరుగుదల అనేది దారితీస్తుంది. ఉదాహరణకి దక్షిణ అమెరికా దేశం వెనిజులాను తీసుకోండి. వెనిజులా ప్రపంచంలోనే సంపన్న దేశాల్లో ఒకటిగా ఉండేది, టాప్ 10 రిచెస్ట్ కంట్రీస్లో ఒకటిగా ఉండేది వెనిజులా ఒకప్పుడు. అదే వెనిజులా ఇప్పుడు ఆర్థిక ఎంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందంటే దాన్ని మాటలతో చెప్పలేము. అలాగే దక్షిణ ఆఫ్రికా దేశం జింబాబ్వే, ఈ దేశం కూడా ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలోనే ఒక సంపన్న దేశంగా ఉండేది. మొత్తం ఆఫ్రికా ఖండం మొత్తానికి కూడా తమ వ్యవసాయ దిగుబడులను, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయిలో, అంటే ఆఫ్రికా ఖండం మొత్తానికి కూడా ఆహార ధాన్యాలని ఎగుమతి చేసే స్థాయిలో ఒక సంపన్న దేశంగా జింబాబ్వే ఉంది. రాబర్ట్ ముగాబే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఆ దేశం కూడా ఇప్పుడు అదే విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాబర్ట్ ముగాబే అంటే ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు ఒక దేశాన్ని పాలించిన వ్యక్తుల్లో ఇతను కూడా ఒకటిగా చెప్పబడి 1980 నుంచి 2017 వరకు 37 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు జింబాబ్వేని అతను పరిపాలించాడు. అతను పరిపాలన కాలంలో తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల జింబాబ్వే కూడా హైపర్ ఇన్ఫ్లేషన్కి లోను కావడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్న వెనిజులా, జింబాబ్వే, ఈ 2 దేశాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, కొంతకాలం పాటు కొనసాగిన పరిస్థితి ఏంటంటే, ధరల పెరుగుదల ఏ స్థాయికి చేరిందంటే, ఒకప్పుడు 10 రూపాయలతో, అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుందాం, ఒకప్పుడు 10 రూపాయలు ఖరీదు చేసే వస్తువు 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కరెన్సీని సంచుల్లో మోసుకెళ్తే తమకు కావాల్సిన వస్తువులు జేబులో, ఆ సంచుల్లో మోసుకెళ్ళిన కరెన్సీతో జేబులో పెట్టుకొని తీసుకెళ్ళగలిగే వస్తువులు, పరిమితమైన వస్తువులు మాత్రమే కొనగలిగేవాళ్ళు. ఒక కోడిగుడ్డు కొనాలంటే ఒక సంచి నిండా డబ్బు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. ఆ స్థాయిలో అక్కడ ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా తయారయ్యే, ప్రజా జీవితం అనేది దుర్భరంగా తయారైంది. ఇప్పటికి కూడా ఆ 2 దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అనేది హైపర్ ఇన్ఫ్లేషన్ స్థాయికి చేరుకున్నప్పుడు,
హైపర్ ఇన్ఫ్లేషన్ హైపర్ ఇన్ఫ్లేషన్కి గురైన సందర్భంలో ఆర్థిక వ్యవస్థలు ఎంతగా కుదేలవుతాయి అంటే ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటాయని చెప్పడానికి ఈ రెండు దేశాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.